కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతే దుర్భూ మా తే సంగోస్య కర్మణి. కర్మఫలముల మీదే నీకు అధికారం లేదు, కర్మల చేయుటి అందే నీకు అధికారం కలదు. ఎందువల్ల చేతంటే ఆ కర్మఫలముల యొక్క వలలో నీవు చిక్కుకోరాదు అని శ్రీకృష్ణ పరమాత్మలు మనకి కర్మలు చేసినప్పుడు ఆ దోషము నుంచి ఎట్లు బయటపడవలనో తెలియజేశారు. అసలు దుఃఖాలన్నిటికీ మూల కారణం కర్మఫలాన్ని నిర్దేశించటమే అండి. మనం ఒక పని చేస్తాం, ఆ పనికి ఫలితం ఇలా ఉండాలి, నేను అనుకున్నట్టుగా జరగాలి, నా కోరిక నెరవేరాలి, నేను గెలవాలి అనుకుంటాం. కానీ కర్మఫలం అనేది జ్ఞానం మీద, పరిస్థితి మీద, ప్రాంతం మీద, కాలం మీద, సమయం మీద ఆధారపడి ఉంటుంది. ఇన్నిటి మీద ఆధారపడింది కాబట్టే కర్మల యొక్క అంటే పనుల యొక్క ఫలితం మీరు నిర్దేశించినట్టుగా ఉండదు. అందుకని కర్మఫలం మీద మనం ఆధారపడకూడదు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ప్రతి ఒక్కళ్ళం ఏదో ఒక సమయంలో విపరీతమైన దుఃఖానికి లోనవుతాం. ఆ దుఃఖం నుంచి మనం బయటపడగలమా, బయటపడలేమా, అసలు ఈ సమస్యకి పరిష్కారం ఉందా లేదా, ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఎవరిని కనుక్కోవాలి, ఎటు నుంచి నేను బయటపడతానని మానసికంగా విపరీతమైన ఆవేశంతో బాధపడుతూ ఉంటారు. వీటన్నిటికీ పరిష్కారం ఉందండి. మనం ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య శారీరకమైనదా మానసికమైనదా అని ముందర గ్రహించాలి. అయినదనుకోండి, మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా స్వస్థత చేకూరుతుంది. మానసికంగా అయినప్పుడు అది మన్ని ఇంకొద్దిగా కుంగతీస్తుంది. ఎందువల్లంటే మీరు ఎప్పుడైతే మానసికంగా కురింగిపోయారో అది మీరు పొందిన అపజయాలు, మీరు పొందిన దుఃఖభరితమైన క్షణాలు, మీరు సహనాన్ని కోల్పోయి ఆవేశపడ్డ క్షణాలు, ఇలా మీ యొక్క అపజయాల్ని మీ మనసు నిశ్చితంగా మీకు విశదీకరిస్తూ ఉంటుంది. ఒక్క విషయం చెప్పనా అండి, మనకి 2 రకాల బలాలు ఉన్నాయి. ఒకటి మానసిక బలం, 2 శారీరక బలం. మానసిక బలం ఒక్కింత గొప్పదనుకుందాం. శారీరక బలం కన్నా కూడా మానసిక బలం ఒకంత గొప్పది, పెద్దది. కానీ దరిదాపులుగా 2 సమానమే. ఈ 2 ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. మీరు మానసికంగా బలహీనమైనప్పుడు శారీరకంగా బలం పెంపొందించుకోవడానికి ప్రయత్నించితే ఖచ్చితంగా మీరు మానసికంగా బలంగా తయారవుతారు. మానసికంగా బలహీనమైనప్పుడు శారీరక బలం పెంచుకున్నాం. అలాగే శారీరకంగా బలహీనమైనప్పుడు మానసికంగా బలం పెంచుకోవడానికి ప్రయత్నిస్తే మనం ఖచ్చితంగా 2 చోట్ల మానసికంగాను శారీరకంగాను 2 చోట్ల బలంగా వృద్ధి చెందగలం. మానసిక బలం ఎలా పెంచుకోవాలి అనేది ముఖ్యమైన సమస్య.
మనం ఒక దుఃఖం వచ్చింది, మానసికంగా బలహీనమైనాం. అప్పుడు మనం సాధించిన విజయాలు, మనం ఇతరులకు చేసిన ఉపకారాలు, మన బుద్ధి బలంతో మనం గెలిచిన క్షణాలు, మనం సంతోషించిన క్షణాలు, మనం పరులకి చేసిన మేలు, మన ఇష్టదైవాన్ని చూడటానికి వెచ్చించిన కాలం, ఇలా మనం చేసిన దాన ధర్మాలు ఇవన్నీ గుర్తు తెచ్చుకోవటం వల్ల మానసికంగా బలవంతులం అవుతాం. ఇలా మానసికంగా బలవంతులమైన మనం ఇంకొద్దిగా అదివరకు చేసిన పనులు అంటే దాన ధర్మాలు, మంచి పనులు కొన్ని చేయటానికి ప్రయత్నిస్తే అది ఇంకొంచెం మన మానసిక బలానికి తోడై మనని శక్తివంతులుగా మారుస్తుంది. మానసిక బలం శారీరక బలంగా మారుతుంది, శారీరక బలం మానసిక బలంగా మారుతుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఇది శారీరకమైందా మానసికమైందా అని గుర్తించండి ఫస్ట్. ఇది సమస్య, ఈ సమస్య నుంచి నేను బయటపడలేను అని దుఃఖించకండి. ముందర ప్రశాంతంగా కూర్చొని ఇది నా మనోవేదనకు కారణమవుతోంది కాబట్టి నా మానసిక వేదనని ముందర జయిస్తాను అని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోండి. ఒక విషయం చెప్తానండి. మనోవేదన అనేది మీకు మీరు సృష్టించుకున్న విషయం. దాని నుంచి చాలా తేలికగా బయటపడవచ్చు. ఈ మనోవేదన, ఈ మనోవ్యాకులత ఎప్పుడైతే మీ నుంచి దూరంగా పోతుందో అప్పుడు ఖచ్చితంగా మీరు విజయానికి చేరువవుతారు. ఒక సమస్య వచ్చిందండి, దాన్ని పరిష్కరించలేకపోతున్నారు, దాన్ని వాయిదా వేయండి. కాలం అద్భుతమైన అత్యంత శక్తివంతమైన ఆయుధం అండి. కాలం పరిష్కరించలేనిది, కాలం చేయలేని పని, చేతకాని పని అంటూ ఏమీ లేవు. కాలం అన్ని సమస్యల్ని పరిష్కరించగలదు. అందుకని మీరు మీ సమస్యని కొద్దిగా వాయిదా వేసి ఆలోచించండి. సమస్యకు పరిష్కారం గురించి ప్రయత్నించండి. సమస్య దగ్గర ఆగకండి. ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. పరిష్కారం కోసం ప్రయత్నిస్తే విజయం మీ చెంతే ఉంటుంది. పరిష్కారం కనపడుతుంది. స్వస్తి.